ఓం శాంతి. మనం ఈ సమయంలో ఏమి చేస్తే మంచిది, ఎలాగా మైండ్ని సెట్ చేసుకుంటే మంచిది. ఇంకా ముందు నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకటి న్యూస్ విన్నాను, టీవీ న్యూస్. ఏమన్నారంటే 11 సంవత్సరాల తర్వాత, అంటే ఆ ఇయర్ నాకు పక్కా గుర్తొస్తలేదు, కానీ వాళ్ళు అందాజు చేస్తారు కదా. వాళ్ళు ఏమన్నారంటే 11 సంవత్సరాల తర్వాత మీకు ధాన్యం దొరకదు, ధాన్యం దొరికినా సరే అది పాయిజన్ దొరుకుతుంది అని అన్నారు. మరి నీరు కూడా చాలా వరకు, అంతకుముందు అయితే మనం బావి నుండి తీసుకొని తాగేది అది మినరల్, యాక్చువల్లీ ఒరిజినల్ వాటర్స్, శక్తిని ఇచ్చేది. గాలిలో ఆక్సిజన్ ఉండేది, అలాంటిది లేదు. మరి ఇంకా రాను ఏదైతే వాళ్ళు వైజ్ఞానికులు చేసి రీసెర్చ్ చేసి చెప్పారో ఇలాగ జరిగేది ఉంది, వాళ్ళు మొత్తం ప్రపంచం గురించి చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాగ అవుతుందని, వారు ఇన్ని స్టేట్ కాదు ప్రపంచంలో ఇలాగ జరుగుతున్నది దేశాలలో అని వాళ్ళు చెప్పారు. కరెక్టే చెప్పారు, మనకి ఏం చెప్పలేదు బాబా అని చెప్పాడు. కానీ ఇక్కడ సీరియస్ ఏంటంటే జరిగేదేదో జరుగుతుంది, మనం భయపడేది లేదు. అదే నీ కరోనా అప్పుడు డాక్టర్స్ కూడా అదే అనేది, ఒకటేమో భయపడద్దు, ఇంకోటి లాపర్వాయి అంటే అంతేనా, నెగ్లెక్ట్, అర్థమైంది కదా అందరికి. అలాగా లాపర్వాయిగా ఉండకూడదు, భయపడకూడదు. ఇంకోటి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, మాయా ఎటువంటిది అని అంటే, సపోజ్ ఒక చోట కుక్క కూర్చున్నది, ఇలాగ యాక్షన్ చేయండి, అది నిజంగా మిమ్మల్ని భయపడుతుంది. అదే మీరు భయపడకుండా ఉండండి అనండి, శాంతి అవుతుంది. ఈ మాయ కూడా అంతే, మనం ఏదో పరిగెత్తుకుంటూ వెళ్తే మనం వెనక్కి వస్తుంది. బాబా ఎన్నోసార్లు అన్నాడు కుమారులకి ఎక్కువ ప్రేమ మాయ అంటే అని చెప్పి. కానీ నేను అంటాను, బాబాతో పెళ్ళైన తర్వాత అదర్ కుమారులమే కదా, కుమారులం ఎక్కడ అయిపోయింది. ఏక బాబా దూసరా నాకు ఇంకెవరు ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు. వచ్చే సమయం ఇంకా ఖతర్నాక్గా ఉంది. అందరి వాళ్ళంతటా వాళ్ళే అంటున్నారు, అంతకుముందేమో మనం అనేది, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు వినాశ్ తాడు వాళ్ళు రోజు లేవగానే వాళ్ళు ఎటువంటి ఆత్మలో ఏమో కానీ మొత్తానికైతే బాంబు వేయడం పెద్ద వాళ్ళకేం సంతోషం, ఏదో మనం దీపావళి అప్పుడు పటాకాలు వేసుకున్నట్టుగా. కానీ మెల్లమెల్లగా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. బాబా ఒకసారి అన్నాడు, బిల్లీకి పొంగురే బచ్ నిక్లే అని చెప్పి హిందీలో అన్నాడు కదా. అంటే ఒక కుండలు తయారు చేసే వ్యక్తికి తెలియదు, ఆ పిల్లికి ఏం తెలుసు, వెళ్ళి పిల్లులు పెట్టిన తర్వాత ఆయన కుండల్ని కాలు పెడతాడు కదా, అవన్నీ చేశాడు, అయినా సరే అవి బతికిపోయినాయంట. ఆ ఎగ్జాంపుల్ బాబా ఇస్తాడు. మరి అదే మాదిరిగా మీరు ఎక్కడున్నా సరే, మీరు కనుక బాబా యొక్క ఒడిలో ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు నేను నా స్వయం ఎగ్జాంపుల్, దాదేమల్లా ఎగ్జాంపుల్ అన్నీ చెప్పాను కదా. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా శారీరకంగా అది నవ్వు పోవట్లేదు అంటే బాబా శక్తి ఇస్తున్నాడు. అదే మాదిరిగా ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, ఆత్మిక దృష్టిలో ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే, అప్పుడు బాబా యొక్క హెల్ప్ దొరికినప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడు, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నీళ్ళలో ఉన్నారా, ఇంకా అక్కడ ఉన్నారా, అసలు మనకు తాగడానికి తినడానికి ఏమీ లేదు, అయినా సరే మీకు శక్తి ఎలా దొరుకుతుంది అని అంటే, ఆ సమయంలో ఇంకా ఎక్కువ యోగం కుదురుతుంది. ఆ తర్వాత బాస్ ఓం శాంతి, శరీరం ఇక్కడే ఉండిపోయింది, నేను పైకి వెళ్ళి అలాగే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వచ్చే సమయంలో మీ దగ్గరికి ఎవరొచ్చి మంచినీళ్ళు ఇస్తారు, ఎవరొచ్చి భోజనం పెడతారు, స్థితి ఆర్ బాబా తప్ప ఇంకెవ్వరేం ఉండదు, ఎవ్వరేం చేయలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పర్వాలేదు, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఎలాగలాగో ప్రాబ్లమ్స్ వచ్చినా జరుగుతున్నది కాబట్టి. కరోనా అప్పుడు ఏమైంది, పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఆన్లైన్లో, అంటే ఇప్పుడు ఆ సాధన వచ్చింది కాబట్టి ఆన్లైన్లో వచ్చారు. తర్వాత కూడా అనొచ్చు కదా, మీరు ఇంట్లోనే ఉండండి, మేము ఎక్కడి నుండి చెప్తామని చెప్పలేదా? పిల్లల్ని పిలిచారు అంటే స్కూల్కి వచ్చిన దానికి రాని దానికి తేడా ఉందా లేదా? మరి బాబా ఇంట్లో సత్సంగం అని 4 పిల్లర్స్ చెప్తారు కదా బాబా, అందరికీ తెలిసిన విషయం. మరి అటువంటిప్పుడు నేను ఇంట్లో కూర్చొని మురళి వినడం ఏంటి, ఇంట్లో కూర్చొని మొబైల్లో వినడం ఏంటి? బాబా శ్రీమతమా?
బాబా చెప్పాడా? మనకు మనం ఏదో చదువు చెప్పుకుంటే ఎలాగా? ఎప్పుడో ఒకసారి బాబా మిలిటరీ వాళ్ళ గురించి ఒక శ్రీమతం ఇచ్చాడు, మీరు అక్కడ ఇవన్నీ మిగతా విషయాలు మిగతా వస్తువులు తినకుండా కేవలం ఇది తినండి, బాబా హెల్ప్ చేస్తాడన్నాడు. మనకైతే అనలేదు కదా. మరి అటువంటిప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా తినడం ఏంటి? ఆ లైఫ్ ఏంటి అసలు శ్రేష్టమైనటువంటి ఆత్మలమైనా కాదా? నాకు నేను ప్రశ్నించుకోవాలి, మీకు మీరు ప్రశ్నించుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని గంటలైతే మీరు ఇంకా ఉండేది ఉందో, ఎన్ని రోజులైతే మీరు ఉండే, ఈరోజు ప్రామిస్ చేసుకోండి బాబా ముందు, సారీ బాబా అయిపోయింది, ఈ రోజు నుండి నేను ఇవన్నీ చెయ్యను. మీకు సహయోగం దొరుకుతుంది, 100% దొరుకుతుంది. మీలో శక్తి ఉండాలి, మీలో దృఢ సంకల్పం ఉండాలి. ఓం శాంతి.